ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సింహానికి నమస్కారం. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం, నా అభిమానులందరికీ నమస్కారం. ఇన్ని సినిమాలుగా హీరో చేసి ఈ సినిమాలో విలన్గా నన్ను చూస్ చేసుకున్న సీనుకి థ్యాంక్ యూ వెరీ మచ్. బోయపాటి సీనుకి అంటే నేను సూట్ అవుతాను అని నమ్మి చేశాడు ఈ సినిమా. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్, ఎక్స్ట్రాడినరీ సినిమా అయింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈరోజు హీరో ఆడియో ఫంక్షన్ కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ ఈరోజు హీరో కాదు, ఎప్పుడూ హీరోనే. సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే. ఒకసారి ఆయన అడగటం కూడా జరిగింది, నా సినిమాకి కూడా మ్యూజిక్ చేయరా అని. కుదరలేదు. కానీ ఇలా ఫస్ట్ బాలయ్య బాబు ఆయన సినిమాలో మ్యూజిక్ చేయటం, నేను ఆ సినిమాలో విలన్గా ఉండటం, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు డిఎస్పి గారు నాకు మ్యూజిక్ చేస్తానని నాకు వద్దు, ఎందుకంటే నేను అప్పుడే డాన్స్ చేయడానికి కష్టపడ్డాను. ఇప్పుడు నా వల్ల కాదు, సారీ. సో చాలామంది టెక్నీషియన్స్ చేశారు ఈ సినిమా, ఆల్ టాప్ టెక్నీషియన్స్. అందరూ పేరున ఎక్కువసేపు డిస్కస్ చేస్తే ఆడియో ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. సో బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా డిస్టర్బ్ అవుతారు, ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను. సో ఐల్ బీ ఫాస్ట్ విత్ మై స్పీచ్. నాకు ఒక్క ముక్క అర్థం కాల. ఓకే, సో డైలాగ్ చెప్తాను. ఒక్క నిమిషం ఆగితే మా డైరెక్టర్ గురించి, మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పిన తర్వాత మనం మన సింహాన్ దగ్గరికి వద్దాం. సో సినిమా చూడగానే నేను ఫస్ట్ సీనుకి ఫోన్ చేశాను, బోయపాటి సీనుకి ఫోన్ చేసి, కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్ ఫిల్మ్ తీసావు, బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది ఈ సినిమాలో అనే కాన్ఫిడెన్స్తో ఈ సినిమా ఆల్మోస్ట్ కథ చెప్పకుండానే నేను ఓకే చేశాను. నచ్చింది, నాకు ఐడియానే నచ్చింది. ఎస్పెషలీ బాలయ్య బాబుతో నేను యాక్ట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, అనవసరంగా పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దానివల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. అంటే ఆ వచ్చేది ఏదో లెజెండ్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎట్టాగో బోల్డ్ సినిమాలు వస్తాయి. సో సినిమా కోసం నేను ఎవరిని పోగొట్టలేదు. సో మా డైరెక్టర్ సీను దగ్గరికి వస్తే ప్రతి డైలాగు, ప్రతి మూమెంటు, ప్రతి షార్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ, కాన్ఫిడెన్స్తో నాకు ఇది కావాలి అనే ఒక నమ్మకం నమ్మి సినిమా తీశాడు. లెజెండ్ అనే సినిమా. ఏంటయ్యా? నాలో అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, 100 సినిమాలు హీరోగా చేసి నేను సడన్గా విలన్ చేయాలంటే చాలా కష్టం అండి. దానికి హెల్ప్ అయింది ఇద్దరు, సీను, మన బాబు బాలయ్య బాబు. అండ్ అఫ్ కోర్స్ మా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, రామ్ లక్ష్మణ్, రత్నం గారు. ఒకళ్ళు కాదండి, అందరి గురించి చెప్పాలి, చాలామంది ఉన్నారు చెప్పడానికి. సో సీను కొంచెం కష్టపడింది ఏంటంటే, నన్ను ఎలాగోలా విలన్గా చూపించాలని పచ్చి బూతులు మాట్లాడేవాడు. నాకు జనరల్గా బూతులు పడవ, మాట్లాడనో విన్నో, కానీ ఆ బూతుల్లోంచి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, నా విలనీ పెరిగింది. సో దానికి కూడా ఒక అర్థం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక మా ప్రొడ్యూసర్స్కి వస్తే
ఒక మంచి ఫర్మ్తో పనిచేస్తున్నానని సంతోషంగా ఈ సినిమా యాక్సెప్ట్ చేశాను. తర్వాత రియలైజ్ అయ్యాను మంచి హ్యూమన్ బీయింగ్స్తో నేను సినిమా చేస్తున్నానని, మంచి మనుషులతో సినిమా చేస్తున్నాను, మనసున్న మనుషులతో సినిమా చేస్తున్నాను. వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్సే కాకుండా, అంటే నేను ఈ మధ్యన కొన్ని విషయాలు మీకు తెలుసు, ఇంత ముందు కూడా చెప్పాను. క్రితం ఒక 6 నెలల క్రితం బ్రోకర్లకు కూడా సినిమాలు చేశాను నేను. ఇవాళ మేకర్స్కి సినిమా చేశాను నేను. సో దే ఆర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ సినిమా లెజెండ్కి వస్తే నేను మీ విలన్ని, బాలయ్య బాబుకి విలన్ని, కానీ మేమిద్దరం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను కన్ఫర్మ్ అయిన తర్వాత బాబుని కలిశాను. బాలయ్య బాబుని కలిసి ఏమండి మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడిగాను. ఆయన ఆలోచించకుండా బాలయ్య అని పిలువు అన్నారు. నాకు టూ మచ్ రెస్పెక్ట్ ఉందండి మీ మీద, నేను అలా పిలవలేనని చెప్పి ఇప్పటికీ అండి అండి. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ అన్ హిమ్. అండ్ షూటింగ్ రోజు నేను ఆయన చూశాను, దూరం నుంచి చూస్తే ఒక చైర్లు పక్కన ఒక చిన్న బల్ల, ఆ బల్ల మీద ఒక బ్యాగు, ఆయన చేతిలో ఒక వాక్మ్యాను, క్యాసెట్, పెన్సిల్ పెట్టుకుని, క్యాసెట్ ఏదో తేడా కొంటే దాన్ని తిప్పుకుంటా కూర్చున్నారు. చాలా ముచ్చటేసింది. దాంట్లో 2 విషయాలు అర్థమైనాయి నాకు. ఒకటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మారలేదు, ఆయన మనసు అలాగే ఉంది. రెండోది, నా గాయం సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది, నేను ఎవడి జోలికి పోను, నా జోలికి ఎవడైనా వస్తే ఊరుకోను. సో చాలా విషయాల్లో ఆయనకి నాకు చాలా పోలికలు ఉన్నాయి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఏదైనా కానీ నాకు బాగా నచ్చినాయి. సినిమా బిగినింగ్లో నేను ఫస్ట్ డే యూనిట్ మొత్తానికి చెప్పాను బాబు లేనప్పుడు. ఇప్పుడు దాకా నేను నిన్నటి వరకు బాబుని, కానీ ఇవాళ బాబులకు బాబు వస్తున్నాడు, బాలయ్య బాబు. ఆయన ముందు నన్ను బాబు అని పిలవద్దు, ఇద్దరిని బాబు అని పిలిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, ఆయన మీద రెస్పెక్ట్ తగ్గుతుంది అని నేను రిక్వెస్ట్ చేశాను యూనిట్ మొత్తానికి. కానీ ఇవాళకు కూడా నన్ను బాబు అనే పిలుస్తున్నారు. నేను ఫైనల్గా అడిగాను, ఎందుకు మార్చుకోవట్లేదు జేబీ అని, ఎందుకు పిలవట్లేదు అని అడిగాను. బాలయ్య బాబే మిమ్మల్ని బాబు అంటున్నారు, మేమేం చెప్పాలి బాబు అంతకంటే అన్నారు. దీన్ని బట్టి అర్థమైంది బాలయ్య బాబు సంస్కారం. అండ్ ప్రతి షాట్లో కూడా ఆయన నాకు చాలా అడ్వైజ్లు ఇవ్వటం, ఎక్స్ప్రెషన్స్ చెప్పటం, ఫైట్లో ఎలా చేయాలో చెప్పటం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. వెరీ ఎక్సైటింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఓకే, డైలాగులకు వస్తే నాకు ఒక మంచి డైలాగ్ రాశారు రత్నం గారు, కొంచెం ఫీల్ అయ్యాను హ్యాపీగా. నా పేరు జితేంద్ర. సినిమాలో జితేంద్ర ఇంటికి వచ్చాడు, బెయిల్ మీద ఇంటికి వచ్చాడు, ఏం పీక్కుంటాడో పీక్కోమను అని నేను చెప్పాను. అరే భలే ఉందే బాలయ్య బాబు ఇట్టన్నానేంటి అనుకున్నాను. దొరికిందే ఛాన్స్ అని ఒక పీకాడు ఆయన నన్ను పడేసి. ఆయన డైలాగ్ ఒకటి యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయ్యా. అంటే ఒకటి గుర్తుంచుకోండి, నేను హీరోగానే సినిమాలు చేశాను, విలన్గా చేస్తూ డైలాగులు చెప్తూ ఆయన డైలాగులు విని నేను ఎక్సైట్ అయ్యి, నేను క్లాప్స్ కొట్టి నేను నవ్వుతా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అంత ఫెంటాస్టిక్ డైలాగ్స్, అంత ఫెంటాస్టిక్ డైలాగ్ డెలివరీ చేశారు ఆయన. ఒక డైలాగ్ చెప్తాను, ఆయన డైలాగ్ ఇది. రాజకీయాలు మీ ఫుడ్లో ఉంటుందేమో, మీ పడుకునే బెడ్ మీద ఉంటుందేమో, కానీ మా బ్లడ్లోనే ఉందరా బ్లడీ ఫూల్ అంటాడు ఆయన. అంటే దొరికిందే ఛాన్స్ అని బ్లడీ ఫుల్ అని తిట్టేశారు. మరి సీను కోపంతో చెప్పించడం మరి ఆయన అన్నారో నాకు తెలియదు. కానీ నా సైడ్ నుంచి నేను యాక్చువల్లీ ఒక క్రూయల్ విలన్ని, బాగా ఈగోయిస్ట్కు జిడ్డు నా కొడుకుని, అటువంటి క్యారెక్టర్. అటువంటిది నా నోటితో ఫైనల్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఒక డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఏదైనా వాడు లెజెండ్ రా, డిక్టేటర్, శాసించడం తప్ప ఆశించడం.
వాడి కంట్లోని పవరే, ఒంట్లోని పవరే, ఇంట్లోని పవరే. ముట్టుకుంటే మాడిపోతావు. ఇది ఇంత పవర్ఫుల్ డైలాగు నా చేత చెప్పించారు ఒక విలన్ చేత అంటే సినిమాలో ఎంత దమ్ముందో చూసుకోండి, ఆయనలో ఎంత దమ్ముందో చూసుకోండి. ఎనర్జీ లెవెల్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మధ్యలో యాక్చువల్లీ చాలా క్లోజ్ కూడా అయ్యాం. ఆయన క్యాప్టెన్, నేను వైస్ క్యాప్టెన్ కూడా ఆడాం. సో అప్పుడు కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకున్నాం. వీఆర్ ఫ్రెండ్స్. మధ్యలో గ్యాప్ వచ్చింది. బట్ ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే ఇట్ ఈస్ అన్బిలీవబుల్. ఎందుకంటే ఒక హీరోయిన్ని భుజం మీద వేసుకుని మెట్లు దిగుతూ మెట్లు చూడకుండా దిగటం అనేది సామాన్య విషయం కాదు. అది రెండోది, ట్రైన్ ఫైట్లో కంకర్ రాళ్ళ మీద హీరోయిన్ భుజాన్ని వేసుకుని కిక్కు కొట్టడం, నన్ను కొట్టడం అనేది చాలా పెద్ద విషయం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో ఆ ఎనర్జీ చూసి ఇప్పుడు దాకా బాలయ్య బాబు ఒక యాక్టర్ అనుకున్నాను, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ అని అర్థమైంది నాకు. సో ఆయన ఎనర్జీ యాక్చువల్లీ నాకు చాలా హెల్ప్ అయింది సినిమాలో. అండ్ సింహాలో ఒక డైలాగ్ ఉంది, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు అని ఆయన చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకవైపు చూశారు, రెండో వైపు చూడబోతున్నారు, మజా వస్తుంది. సో సింహం రాబోతుంది. మీరందరూ జాగ్రత్త, కాసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగపతి బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. మీ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా కనిపిస్తుందో అంత పవర్ఫుల్గా మాట్లాడారు. థ్యాంక్స్ లాట్. మరి ఇప్పుడు